అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి పర్వదినాన మన పాండమిక్ సిచ్యువేషన్ కారణంగా వాతావరణంలో కాలుష్యం ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ పండుగలు అనేది మన తెలుగువారికి ఆత్మీయంగా చేసుకోవాల్సిన విజయోత్సవ సంబరాలు కాబట్టి అందరూ చేసుకోవాలి. ఈ పండుగ చేసుకుంటూ కాలుష్యాన్ని కూడా మనం వాతావరణ సమతుల్యాన్ని పాటించాలి కాబట్టి అందరూ కూడా తక్కువ సమయంలో ఒకే సమయంలో అందరూ క్రాకర్స్ కాల్చుకొని సంయమనం పాటించి ఎక్కువ కాలుష్యాన్ని లేకుండా మన వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేటట్టుగా అందరూ తోడ్పడాలని మా అందరికీ బాధ్యతగా ఉండాలని ఎటువంటి అనారోగ్యాలు కాకుండా ఎటువంటి శానిటైజర్తో కాకుండా మంచిగా జరుపుకోవాలని ఈ దీపావళి అందరికీ ముందు అందరికీ శుభాకాంక్షలుగా కాంతులతో విరాజిల్లాలని నా కోరిక. మీ అందరూ అలాగే చేస్తారని చెప్పి కాలుష్యాన్ని పరిరక్షిస్తారని కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు తీర్పు అనేది చాలా శుభ పరిణామము. మన భారతదేశ చరిత్రను తెలిపింది కాబట్టి కాకపోతే వాళ్ళకి అనుగుణంగా ఈ గ్రీన్ క్రాకర్స్ కాలుష్యాన్ని విదజల్లొద్దు. ఇది మన సంతోషదాయకమే కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన తీర్పుని ప్రకారం మన కోసమే మన ప్రజల కోసమే తీర్పు ఇస్తుంది కాబట్టి దాన్ని శిరసా వహిస్తూ అందరూ పాటించాలని కోరుతున్నాను. It has given a green signal for the green crackers. It's a welcome order, the verdict of the High Court. So we all are extremely happy to hear this news. So we request all the children and all the citizens of this Telangana state, they should go for Happy Diwali with safe crackers, only green crackers. We are not allowed to do other things. So I wish Happy Diwali for all the students, all the children, and stay safe, stay blessed. Keeping all the COVID-19 restrictions in mind, we should maintain safe distance, social distancing, and we should celebrate our Deepavali with much pomp and show. Though it is unfortunate that tomorrow there is Children's Day, we are missing the beautiful smiles, the sparkling smiles of our children in the schools and colleges. And at the same time, I wish Happy Diwali to all the children and all the Telangana people. Thank you.